నమస్కారం ఎన్ఎస్టీవీ న్యూస్ కి స్వాగతం. నా పేరు సంధ్య. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. మైలవరం టీడీపీ కార్యకర్తల ఆవేదన. వైసీపీ ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ టీడీపీలోకి చేరి మైలవరం టీడీపీ ఎమ్మెల్యేగా అభ్యర్థిగా వస్తే సహించేది లేదని అంటే 100 కోట్లు దోచుకున్న కృష్ణప్రసాద్ చంద్రబాబును లోకేష్ పుట్టుక గురించి భువనేశ్వరి గారిని, కొండపల్లిలో మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు గారిని తన అనుచరులతో హతమార్చాలని చూసినా, తన అనుచరులను మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు గారి ఇంటికి తన అనుచరులను దాడికి పంపిన, పార్టీ ఆఫీస్పై దాడికి పంపిన వ్యక్తి పేరు రెడ్ బుక్లో ఎక్కలేదా, పార్టీ నాయకులపై కార్యకర్తలపై 100 కేసులు పెట్టిన కృష్ణప్రసాద్ ఏ మొహం పెట్టుకొని పార్టీలోకి వస్తున్నాడు అని కార్యకర్తలు ప్రశ్నిస్తున్నారు, ఆవేదన చెందుతున్నారు. మీ ధైర్యం ఇచ్చారు. ఈ రోజు మీరు శారీరకంగా 2 ప్రాణాలు కోల్పోయవచ్చు, పుల్లారావు గారు కానీ నూతక సురేష్ గారు కానీ ఇక మానసికంగా కొన్ని వేల మంది అనేది చాలా మంది చనిపోయారు సార్. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. మీకు అర్థం కావట్లా, చంద్రబాబు నాయుడు గారి మాట శిరోధార్యం అని చెప్పేసి మీరు అంటారు. కానీ ఇక్కడ ఉన్న కార్యకర్త అందరూ మేమేమైపోవాలి? ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు ఎంతో బాధపడుతున్నారు. ఈ కష్టం ఎవరు చెప్పుకోవాలి? వచ్చిన వాడికి మా కష్టం తెలిసిద్దా? రేపు వచ్చి వాళ్ళు వచ్చి మా మీద పెత్తనం చేస్తారా? మేము ఒకటే చెప్తున్నామండి, దేవినేని ఉమా గారు దయచేసి ఇక్కడికి వచ్చింది కొంతమంది మాత్రమే, కొన్ని వేల మంది అనేది మిమ్మల్ని నమ్ముకొని ఉన్నాం సార్. దయచేసి ఇక్కడ ప్రతి ఒక్కరిని గుర్తుపెట్టుకోండి సార్. మీరు మాత్రం మమ్మల్ని మోసం చేయొద్దు సార్. మీ యొక్క అక్కడ, ఎందుకంటే మీకు బాబు గారు అంటే దైవం, బాబు గారు అంటే ప్రాణం. ఆయన మాట మీరు కాదన్నా మేమందరం ఇక్కడ సూసైడ్ చేసుకుని సిద్ధంగా ఉన్నాం. అంటే దయచేసి మాకు తప్పగా అనుకోవద్దు సార్. ఇక్కడ దేవినేని ఉమా గారి కోసం ప్రాణం ఇవ్వడానికైనా సిద్ధం. నేను దయచేసి రెచ్చగొట్టడానికి మాత్రం చెప్పట్లేదండి. ప్రతి ఒక్క మనోబాల ఎంత కష్టపడ్డామో ఏంటో ప్రతి ఒక్కరికి ఈ బాధ అనేది మీకు మాత్రమే తెలుసు. రోజుకి 14-15 గంటలు మీరు పొద్దున పూట ఏంటండి తినడానికి తిండి కూడా రాకుండా కారులో కూర్చొని భోజనం చేస్తారండి మీరు. మీ పక్కన చూస్తే మాకు సిగ్గేస్తుంది సార్. మా పిల్లల బిడ్డలతో ఒకటే చెప్తున్నాం మేము. ఆయన పొద్దున 9ంటికి ఇంటికి వెళ్తే క్యారేజ్ కట్టుకొని కారులో కూర్చుంటే నైట్ 10 అవుతూ 11 అవుతూ తెలియదు. నా ఫంక్షన్ రావాలి, ఈ ఫంక్షన్ రావాలి, ఆ ఫంక్షన్ రావాలి, ఆ ఫంక్షన్ కావాలి. మీరందరూ మీ పక్కన ఉన్న పిల్లలు కూడా మిమ్మల్ని తిట్టుకుంటున్నారు. సరే టయానికి భోజనం ఉండదు మీ వల్ల. ఎందుకంటే మీరంటే అన్నతల పైన మీరు బతుకుతారేమో. ఎందుకు చెప్తున్నా అంటే సార్, కనీసం వాళ్ళు తిండి కూడా